ముంబైని తన ఆధీనంలోకి తీసుకుంటే అక్కడి నుంచి అస్సాం, బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో తన ప్రాబల్యం పెంచుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. అంటే పార్లమెంట్లో తన సీట్లను పెంచుకొని దేశ రాజకీయాలను శాసించాలనేది ఓవైసీ వ్యూహం. మొత్తానికి చూస్తే ఓవైసీ మాటల్లో ఉన్నది వెనుజులా మీద ప్రేమ కాదు, ముంబై మీద కన్ను. మసూద్ అజార్ పేరును అడ్డం పెట్టుకొని హిందూ ముస్లిం పోలరైజేషన్ చేసి ముంబై ఆర్థిక వ్యవస్థను తన అదుపులోకి తీసుకోవడమే ఆయన అసలు లక్ష్యం. ఇది మన దేశ భద్రతకు మరియు ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇది కేవలం రాజకీయం మాత్రమే కాదు, అంతకు మించి. మనం ఇదంతా చూస్తుంటే ఒక విషయం అర్థం కావాలి. అసదుద్దీన్ ఓవైసీ కేవలం ఏదో ఫ్లోలో మాట్లాడతలేడు. ఆయన వేసే ప్రతి అడుగు వెనక ఒక డెడ్లీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ మీద కురంటే మామూలు విషయం కాదు. ముంబై అంటే దేశానికి తిండి పెట్టేవారు. అక్కడ కనుక మజ్లిస్ జెండా పాతితే దేశం యొక్క ఆర్థిక నరాల్ని తన చేతుల్లోకి తీసుకోవచ్చని ఆయన ప్లాన్. ఒక కార్పొరేషన్ స్థాయి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదగాలనేది ఓవైసీ అసలు స్కెచ్. ఇది ఒక సిద్ధాంతపరమైనటువంటి యుద్ధం. ట్రంప్, మదురో, మసూద్ అజార్ ఈ పేర్లన్నీ కేవలం ఒక సాకు మాత్రమే. మోదీని తన సైద్ధాంతిక శత్రువుగా భావించే ఓవైసీ బీజేపీ యొక్క స్ట్రాంగ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి పాత గాయాలని గెలుకుతా ఉన్నారు. మీరు దేశాన్ని కాపాడతారా, మీరే కదా ఉగ్రవాదుని వదిలేసింది అని పదే పదే తన దేశ ప్రజల ముందు చెప్పడం ద్వారా వాళ్ళని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ముంబై లాంటి చోట డెమోగ్రఫీ మారుతున్న తీరు, అక్రమ వలసలు పెరగడం, దానికి తోడు రాజకీయంగా మజ్లిస్ లాంటి పార్టీ పుంజుకోవడం, ఇవన్నీ కలిస్తే మునుముందు దేశం యొక్క అంతర్గత భద్రతకు చాలా పెద్ద తలనొప్పిగా మారుతుంది. కేవలం అక్కడ మాత్రమే కాదు. ఈరోజు మీరు చూస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎట్లా పాతుకపోతా ఉన్నారో. ఇవన్నీ కూడా ఎప్పుడైతే జియోగ్రఫీ మారుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది? రాజకీయం మారుతుంది, అధికారం మారుతుంది. ప్రజలను ఇప్పటికే ఏ రకంగా సంతృప్తిపరిచే ప్రయత్నాలు చేస్తున్నారో మీకు తెలుసు. అది ఇంకా పెరుగుతుంది. ఆ రోజు ఖచ్చితంగా నువ్వు హిందువు స్టిల్ అప్పటికీ నేను మెజారిటీని అనుకున్నప్పటికీ కొట్టుక చస్తూ ఉంటావు, తన్నుక చస్తూ ఉంటావు. కాబట్టి మటాష్ అవుతావు.